హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రామ్ చరణ్ తో జోడీ కట్టబోతున్న లేడీ సూపర్ స్టార్, 2 years కి ఒక సినిమా అంటున్న నవీన్ పోలిశెట్టి, టాప్ 2 నెంబర్తో ఇండస్ట్రీ హిట్ అంటున్న పుష్ప 2. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, రీసెంట్ గా మొత్తవదల 2 స్టార్ మాలో ప్రీమియర్ టెలికాస్ట్ అవ్వగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ ఫిల్మ్ ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బట్ టెలివిజన్ లో మాత్రం డిజాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుందని చెప్పొచ్చు. ప్రీమియర్ టెలికాస్ట్ తో కేవలం 2.4 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంది ఈ ఫిల్మ్. అదే రోజు టీవీలో టెలికాస్ట్ అయిన జనక అయితే గనక ఆ ఫిల్మ్ 2.6 టీఆర్పీ తెచ్చుకోగా, ఏఆర్ఎం మూవీ 2.5 టీఆర్పీ, డబుల్ స్మార్ట్ 1.4 టీఆర్పీ అండ్ ఊరి పేరు భైరవకోన 1.29 రేటింగ్ అయితే తెచ్చుకున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ అన్ని సినిమాల్ని డామినేట్ చేస్తూ వారసులో మూవీ 3.16 టీఆర్పీ తెచ్చుకోవడం. అసలు ఈ మూవీ ఇప్పటివరకు 6 టైమ్ టెలికాస్ట్ అవ్వగా, అందులో 5 సార్లు 3 టీఆర్పీ అయితే దాటింది ఈ ఫిల్మ్ అండ్ 2 సార్లు 4 రేటింగ్ కూడా దాటింది. బట్ టెలివిజన్ లో నెంబర్ 1 ఛానల్ అయిన స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ మూవీ మాత్రం 3 రేటింగ్ తెచ్చుకోకపోవడం విచిత్రం. ఇక ఈ వీకెండ్ న్యూ రిలీజెస్ ఏంటో చూద్దాం. ఈ వీకెండ్ February 21st 4 మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ధనరాజ్ రామం రాఘవం ఫిల్మ్, ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ ఫిల్మ్, బలగం బాపు ఫేమ్ బాపు ఫిల్మ్ అండ్ ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా ఫిల్మ్ థియేట్రికల్ గా ఈ వీకెండ్ రిలీజ్ అవుతూ ఉండగా, వీటితో పాటు బాలయ్య డాకు మహారాజ్ కూడా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. శబ్దం మూవీ ట్రైలర్ February 19th అంటే రేపే రిలీజ్ చేయబోతున్నారు. వైశాలి మేకర్స్ అండ్ మూవీ టీం అంతా కలిసి మూవీ చేస్తూ ఉండడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ట్రైలర్ ఎలా ఉంటుందో. మజాకా రీసెంట్ గా జరుపుకున్న లైవ్ షూటింగ్ తో ఓవరాల్ గా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది అండ్ ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని సెన్సార్ కి పంపించగా, సెన్సార్ నుంచి యూబీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 2 hours 29 minutes. టాక్ బౌంటీ శివరాత్రికి బ్లాక్ బస్టర్ అవడం పక్కా. శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న మద్రాసి ఫిల్మ్ గ్లిమ్స్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. శివకార్తికేయన్ అప్కమింగ్ సినిమాలపై సోషల్ మీడియాలో డిస్కషన్ గట్టిగా జరుగుతుంది. ముఖ్యంగా కాన్సెప్ట్స్ అండ్ టైటిల్స్ పై. అవన్నీ పక్కన పెడితే గ్లిమ్స్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఒక సూపర్ స్టార్ మూవీ గ్లిమ్స్ ఎలాంటి వైబ్ అయితే తీసుకురావాలో ఆ ఫీల్ తీసుకొచ్చింది ఈ గ్లిమ్స్. శివకార్తికేయన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కత్తి సినిమాలో విజయ్ని గుర్తు చేశాయి అండ్ ఈ క్లిమ్ స్టైలిష్ గా కూడా ఉండడంతో ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందని చెప్పొచ్చు. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. రీసెంట్ గా చాలా సినిమాలకి హెచ్డీ ప్రింట్ అయితే లీక్ అవుతున్నాయి. మరి ఈ మధ్యకాలంలో అయితే 4K కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అలానే బయటకు వచ్చింది విడామయర్చి ప్రింట్. ప్రెజెంట్ హిందీ అండ్ తమిళ్లో 4K వర్షన్ తో అవైలబుల్ గా ఉంది ఈ ఫిల్మ్. అసలే సినిమాకి కలెక్షన్స్ అంతంత మాత్రంగా వస్తున్నాయి. ఇప్పుడు తమిళ వర్షన్ హెచ్డీలో లీక్ అవడంతో వచ్చే తమిళనాడు కలెక్షన్స్ కూడా వస్తాయా లేదా అనేది డౌట్. ఈ హెచ్డీ లీక్స్ అనేవి ఇలానే కంటిన్యూ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి రోజులు దగ్గర పడినట్టే. మరి సరైన యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారో చూడాలి. ఎర్లీ 20s తర్వాత ప్రతి స్టార్ హీరో కూడా ఇయర్ కి ఒక మూవీ అయినా రిలీజ్ చేసుకుంటూ వచ్చారు, ఒకరిద్దరు తప్ప. పాన్ ఇండియా సినిమాలు చేసుకునే ప్రభాస్ కూడా ఇయర్ కి 2 movies అయినా రిలీజ్ చేయాలన్న కసితో సినిమాలు చేస్తున్నాడు. బట్ నవీన్ పోలిశెట్టి మాత్రం సినిమాకి 2 to 3 years గ్యాప్ అయితే తీసుకున్నాడు. 2019లో వచ్చిన సాయి శ్రీనివాసాత్రి తర్వాత 2020లో నో ఫిల్మ్, 2021లో జాతిరత్నాలు తర్వాత 2022లో నో ఫిల్మ్ అండ్ 2023లో వచ్చిన మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి మూవీ తర్వాత ఇప్పటివరకు కూడా నో ఫిల్మ్. అనగనగా ఒక రాజు సినిమాని 2026 పొంగల్కి రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. సో ఆల్మోస్ట్ 2.5 years పై మాటే. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ తో స్టార్ట్ చేసిన ఈ హీరో ఈ 13 years లో చేసింది కేవలం 7 సినిమాలే. అందులో కూడా లీడ్ అంటే ఓన్లీ 3. ఇలా అయితే కష్టమే. బట్ ఈ మూవీతో గట్టిగా కొట్టేలానే కనిపిస్తున్నాడు. తన ఇంటెన్షన్ వచ్చేసి లేట్ అయినా కూడా క్వాలిటీ సినిమాల్ని ఇవ్వడం. చూడాలి మరి రిలీజ్ డేట్ ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో. జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ లో నీల్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కారణం కూడా గట్టిగానే ఉంది. టాలీవుడ్ లో ఏ సెంటర్ నుంచి సిడీ సెంటర్స్ వరకు మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు ప్రభాస్ అండ్ ఎన్టీఆర్. అయితే ఏవేవో ప్రయోగాలు చేసుకుని చేతులు కాల్చుకున్న ప్రభాస్ కి సలార్ లాంటి సినిమా ఇచ్చి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ని కూడా అదే రేంజ్ లో చూపిస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. అయితే ఈ ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ February 20 నుంచి మూవీ స్టార్ట్ కానుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా జరగనుంది. బట్ ఎన్టీఆర్ మాత్రం కొన్ని రోజుల తర్వాత జాయిన్ కానున్నాడు. మోస్ట్లీ మార్చి నుంచి జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎన్టీఆర్ బర్త్డేకి అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పుష్ప 2 బాక్సాఫీస్ రన్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోవడంతో టోటల్ కలెక్షన్స్ ని ఈ రోజు అనౌన్స్ చేసింది మూవీ టీం. మూవీ ఓవరాల్ గా 1871 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది అంటూ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ మీద వేయడంతో 2000 కోట్లు దాటిన దంగల్ మూవీ ఇండస్ట్రీ హిట్ కాదా అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఐటీ రైట్స్ జరగకపోయింటే ఆ 2300 కోట్ల పోస్టర్ నే దింపేస్తూ ఇవే అసలైన కలెక్షన్స్ అని మాయ చేసేవారు. ఐటీ రైట్స్ చేరడంతో ఇప్పుడు ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటూ ఈ పోస్టర్ దింపారని కమెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఏదేమైనా ఇండియా వరకు చూసుకుంటే హైయెస్ట్ గ్రాసర్ అనిపించుకుంది పుష్ప 2. మరి అల్లు వచ్చిన నెక్స్ట్ మూవీస్ తో ఎంత నెంబర్ పెడతాడో చూడాలి. ఇక RC16 మూవీ వర్క్ ఫాస్ట్ గా జరుగుతూ ఉండగా ఇప్పటికే పుష్ప 2 వర్క్ అంతా కంప్లీట్ అవడంతో RC17 పై కన్సిడర్ చేశాడు సుకుమార్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఈ మూవీ RC16 కి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు టాక్. RC16 విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఫిల్మ్, క్రికెట్ అండ్ అథ్లెటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఫిల్మ్.
అయితే ఈ మూవీ అర్బన్ కల్చర్ లో చాలా స్టైలిష్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీలో హీరో ఇంట్రడక్షన్ RRR మూవీ టైంలోనే సుకుమార్ షూట్ చేశాడు. RC16 కంప్లీట్ అయిన వెంటనే ఇదే ఇయర్లో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక హీరోయిన్ గా కూడా రష్మికని తీసుకోబోతున్నట్టు టాక్. రామ్ చరణ్ రష్మిక కాంబోలో ఇప్పటివరకు మూవీ అయితే పడలేదు. బట్ సుకుమార్ రామ్ చరణ్ ది హిట్ కాంబో, అలానే రష్మిక అండ్ సుకుమార్ ది కూడా. ఇప్పుడు ఈ ముగ్గురు కలుస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉంటాయి. అసలే రష్మిక ఇప్పుడు రేంజ్ లో ఉంది. మరి సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. NTR 31, RC16 అండ్ మద్రాసి సినిమాలు Day 1 ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.